నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టిన నిరంతరం ఎప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు, లోకేష్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ షికార్లకు తిరుగుతున్నారు అని చెప్తూ ఉంటారు. మరి 2019 నుంచి 2024 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ ఫ్లైట్ల ఖర్చులు చూస్తే అందరూ కూడా షాక్ అవుతున్నారు. మరి దీని ఖర్చు ఏకంగా 222 కోట్లకు పైగా ఉంది. ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఇటీవల కాలంలో మనం సాక్షిలో కానివ్వండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అని చెప్పారు సార్. వీకెండ్ వస్తే మాత్రం హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు ఫ్లైట్లో లేదంటే హెలికాప్టర్లో అని. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఖర్చు చేసిన లెక్కలు చూస్తే అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఏకంగా 222 కోట్ల రూపాయలు. మరి ఈ రెండింటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిందే అనుభవించటానికి. ప్రజలు అనుకున్నారు ఏదో మాకు సేవ చేయడానికి వచ్చాడేమో రాజశేఖర రెడ్డి కొడుకు అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటానికి తను అనుకున్న గోల్ సాధించటానికి అసలు ప్రధానంగా ఏంటి అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎన్ని కేసులు వస్తూనే ఉన్నాయి. అవినీతి ఇంకా వస్తూనే ఉంది, బయటకు వస్తూనే కోట్లాది రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. అంటే అధికారంలోకి వచ్చింది దోచుకోవటానికి అనేది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా అందరికీ చెప్పేశాడు. ఇప్పుడు మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి, నేను మళ్ళీ మిమ్మల్ని దోచుకుంటా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రచారం ఏదైతే మొదలుపెట్టాడో మీరు అన్నట్టు నేను కూడా గమనించాను. అసలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఊరికే అటు ఇటు తిరుగుతున్నారు, దానికి ప్రజాధనం చాలా తీవ్రంగా ఖర్చు అవుతున్నది అని ఒకసారి చెప్పాడు. ఒకసారేమో లోకేష్ కొత్తగా ఒక హెలికాప్టర్ కొన్నట్టుగా ప్రచారం చేశాడు. పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడ అమరావతిలో ఉండట్లేదు, ఎక్కడ జిల్లాలు తిరగట్లేదు, ఆయన ఎప్పుడు హైదరాబాదులోనే ఉంటున్నాడని ప్రచారం చేశాడు. ఇన్ని ప్రచారాలు ఎందుకు చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు మీద సరే ఆయన మీద కూడా చేశాడు. ఇన్ని ప్రచారాలు ఎందుకు చేస్తున్నాడా అని నాకు కూడా డౌట్ వచ్చినమాట వాస్తవం. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు సడన్గా జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనల మీద అని ఆరాధిస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఎంత ఖర్చు చేశాడు, ఈ స్పెషల్ ఫ్లైట్లకి, హెలికాప్టర్లకి ఎంత ఖర్చు చేశాడు అని ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది. ఎవరో ఉంటారు కదా, నాబోటి జర్నలిస్టులు ఉంటారు కదా, వాళ్ళు మొదలుపెట్టారు. ఏంటి కథ? జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని క్యాంపెయిన్గా ఎందుకు తీసుకున్నాడు అంటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ స్పెషల్ హెలికాప్టర్ల మీద ఇంత ఖర్చు పెడుతున్నట్టుగా ప్రచారం ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి రకరకాల మార్గాల్లో సమాచార సేకరణ మొదలు పెడితే, అది జగన్మోహన్ రెడ్డికి తెలిసి తను చేస్తున్న పర్యటన వివరాలు బయటికి వస్తాయేమో, తను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పర్యటనల వివరాలు బయటికి వస్తాయేమో అన్న ఉద్దేశంతో ముందరే క్యాంపెయిన్ మొదలుపెట్టాడు, యాంటీ క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. తీరా చూస్తే ఆర్టీఐకి వీళ్ళు అడగటం, ఆర్టీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానాలకి ఇంకా ఎంత ఖర్చు పెట్టాడో తెలియదు, కానీ ప్రత్యేక హెలికాప్టర్లకే 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 5 years అని చాలా స్పష్టమైన సమాచారం వచ్చింది. ఎట్ ది సేమ్ టైం లోకేష్ పర్యటనలన్నీ సొంత ఖర్చుల మీద చేస్తున్నాడు. ఆయన ఎక్కడా ప్రభుత్వ ధనాన్ని టచ్ కూడా చేయటంలా. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటివరకు వీటికి సంబంధించినవి ఇవి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయలే. పవన్ కళ్యాణ్ అయితే అసలు గవర్నమెంట్ డబ్బులనే ముట్టుకోడు, అది వేరే విషయం. అంటే వీళ్ళ ముగ్గురు ఇంత అంటే వాళ్ళు ఎట్లా అంటే, వీళ్ళ ముగ్గురు కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే
పక్కడబందీ ప్లాన్లు వేసుకొని ప్రజలకి ఎట్లా మేలు చేయాలి అని ఒక ఆయన కంపెనీలు తెస్తూ ఉన్నాడు, ఒక ఆయన మోరల్స్ టీచ్ చేస్తూ ఉన్నాడు, సమాజం ఎట్లా ఉండాలనేది. ఇంకొక ఆయన మొత్తం రాష్ట్ర అభివృద్ధికి ఇట్లా ఉండాలి, భవిష్యత్తులో ఇట్లా ఉండాలని ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తూ ఉన్నాడు. అట్లా ముగ్గురు కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఖాళీగా ఉన్నది ఎవరై అంటే ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టిన ఈ ప్రత్యేక హెలికాప్టర్ విషయంలో 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కదా. ఇంకా స్పెషల్ ఫ్లైట్లు తీస్తే ఇంకా అది ఎన్ని వందల వేల కోట్లు ఉంటుందో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ ప్రయత్నం, తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నాన్ని మొదలుపెట్టిన తర్వాత తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఖర్చు 222 కోట్ల రూపాయలైంది. విచిత్రం ఏంటో తెలుసా, జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో మరి ఎక్కడ తిరిగాడు ఏంటో తెలియదు, కానీ ఆ టైంలో కూడా స్పెషల్ హెలికాప్టర్ వాడాడు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎక్కడికి అసలు బయటకు వచ్చావు? ఇంట్లో నుంచి బయటకు వచ్చావా? ఎవరితో అయినా మాట్లాడావా? నువ్వు కరోనా టైంలో డబ్బులు ఈ స్పెషల్ హెలికాప్టర్ ఖర్చు ఎట్లయింది అంటే సార్ ఆ లెక్కలు రాసి ఏమైనా వెనకామంటారా? ఎగ్జాక్ట్లీ. ఇది లేకపోతే కరోనా టైంలో అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు ఎవరిని కలవలేదు, నువ్వు ప్రాణభయంతో గడగడ గజగజ వణుకుతూ నువ్వు నీ గది దాటి బయటికి రాలేదు. మరి ఆ టైంలో కూడా ప్రత్యేక హెలికాప్టర్లు ఎక్కడ వాడావు అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. జగన్ ఎప్పుడైతే అంటే 6 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు వాడిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి. 6 కిలోమీటర్లకి హెలికాప్టర్ ఎవడు వాడతాడు? అమరావతిలో ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళటానికి 6 కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడాడు. ఎందుకు? ఈ అమరావతి రైతులకి తీరని ద్రోహం చేశాడు కదా, వాళ్ళ కడుపు కొట్టాడు కదా, వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేశాడు కదా. అందుకని ఎవడన్నా కడుపు మండి ఏదన్నా చేస్తాడేమోనని చెప్పి 6 కిలోమీటర్లకే నువ్వు హెలికాప్టర్లో తిరిగే దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు పరిపాలించావు రాష్ట్రాన్ని. ఈ రోజున మొత్తం లెక్కలు తీస్తే 222 కోట్ల రూపాయలు కేవలం హెలికాప్టర్ ప్రయాణాలకి. ఎంత దారుణమో చూడండి. నీ సొంతానికి నువ్వు ఋషికొండలో బిల్డింగ్ కట్టించుకున్నావు, నీ సొంతానికి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి దాదాపుగా 650-700 కోట్లు. నీ సొంతానికి నీ హెలికాప్టర్ వాడటానికి నువ్వు 222 కోట్లు. ఎవడబ్బా సొమ్ము ఇదంతా? అసలు నువ్వు చేసిన పనేంటి? నువ్వు ఎక్కడికైనా నువ్వు బయటికి ఎప్పుడన్నా అఫీషియల్గా వెళ్ళావా? నువ్వు నీ బటన్లు నొక్కుతున్నా అని నీ ఆఫీసు నుంచి బటన్లు నొక్కావు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా? ప్రజల్ని కలిసావా? ప్రజలతోటి మాట్లాడావా? 222 కోట్లు ఎట్లా ఖర్చు అయింది అంటే అంతా చూస్తే ఇదేదో పెద్ద కుంభకోణం లాగానే ఉన్నది. ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే అది పబ్లిక్ మనీ, మన తాతల తండ్రులు సంపాదించిన ఆస్తి కాదు కదా. పబ్లిక్ మనీకి అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఆ అకౌంటబిలిటీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి తక్షణమే బయటకు వచ్చి ఈ 222 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాడు, దేనికి ఖర్చు పెట్టాడు, ఎవరి కోసం ఖర్చు పెట్టాడు అనేది చాలా స్పష్టంగా ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులని, జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్తాడనేది కూడా, అంటే తను చేసే పనిని ఎదుటి వాళ్ళు చేసినట్టుగా వక్రీకరించి చెప్తాడని కూడా మొత్తం ప్రపంచం మొత్తం ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్టు. జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం 222 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాడో, ఏ విధంగా ఖర్చు చేశాడు, అసలు దానికి అకౌంటబిలిటీ ఏంటి, నువ్వు చేసిన పనేంటి, నువ్వు పెట్టిన ఖర్చు ఏంటి, ఈ వివరాలన్నీ స్పష్టంగా ప్రజల ముందరకు వచ్చి
తల వంచుకొని సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. సార్, జగన్కి మీరు చెప్పినట్టుగానే తను చేసింది తనకి తెలిసి అవతల వారు చేశారని చెప్పడం అలవాటు సార్. కానీ ఇక్కడ ఒక అంశం, లోకేష్ చంద్రబాబు తన సొంత డబ్బులతోటి వెళ్తున్నారని తెలియక ఇటువంటి ఫేక్ కథనాలకి తెరలేపారంటారా? అతను చేసిన కుంభకోణం బయటికి వస్తుంది ఎప్పటికైనా అని ఊహించి జగన్మోహన్ రెడ్డి ఈ క్యాంపెయిన్ చేశాడు అంటున్నాను నేను. ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ అయితే అసలు మరీ దారుణంగా తెల్లారు లేవంగానే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు అని. అసలు పవన్ కళ్యాణ్ మొత్తం నీకు చేస్తే పొద్దున్న డిన్నరు, బ్రేక్ఫాస్ట్ అమరావతిలో, లంచ్ ఇంకో చోట బెంగళూరులో లేకపోతే హైదరాబాదులో డిన్నర్ చేశాడని చెప్పి పెట్టాడు. మరి జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తుల కేసులో విచారణకు వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు మరి ఏం చేశాడు? పొద్దున్నే అమరావతిలో బయలుదేరాడు, గన్నవరం వచ్చాడు, గన్నవరం నుంచి హైదరాబాదు బేగంపేట విమానాశ్రయానికి వచ్చాడు, అక్కడ లంచ్ చేశాడు. అతనే రాశాడు, హైదరాబాదులో లంచ్ చేశాడు. సాయంత్రానికి ఎక్కడున్నాడు? బెంగళూరు వెళ్ళాడు. అంటే నువ్వు 3 రాష్ట్రాలు నువ్వు తిరగచ్చా? నువ్వు స్పెషల్ ఫ్లైట్ నీ దగ్గర బాగా అక్రమాస్తులు ఉన్నాయి కాబట్టి నువ్వు తిరిగావు. పవన్ కళ్యాణ్ ఎక్కడ తిరుగుతున్నాడు, ఎప్పుడు తిరుగుతున్నాడు, నీకేమన్నా అధికారిక ఇన్ఫర్మేషన్ ఉందా? పవన్ కళ్యాణ్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి అక్కడ అమరావతిలో ఉండి ఈ రైతులకి వీటికి సంబంధించింది, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎంత పని ఉంటుందో తెలుసా? ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా చూశాడా? అది ఎన్ని ఫైళ్ళు ఉంటాయో తెలుసా? ఎన్ని క్లియర్ చేయాల్సినవి ఉంటాయో తెలుసా? ఎంత వర్క్ ఉంటుందో తెలుసా? పవన్ కళ్యాణ్ మొత్తం రాష్ట్రం మొత్తం ఒకే రోజు గ్రామ సభలు జరగాలి అని చెప్పి గ్రామ సభలు మొత్తం పెట్టి, అసలు ఎప్పుడన్నా నువ్వు నీ 5 ఏళ్ల కాలంలో గ్రామ సభలు పెట్టావా జగన్మోహన్ రెడ్డి? అంటే అంత వర్క్ చేస్తూ ఉంటే, నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫారెస్ట్ ల్యాండ్ని ఎట్లా ఆక్యుపై చేశాడో మొత్తం అంతా వీడియో తీసుకొచ్చి కేసులు పెట్టించాడు. రేపు ఎల్లుండి అరెస్ట్ చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ ఒక్కసారి బయటికి వస్తేనే నీ బండారం బద్దలవుతూ ఉన్నది. నువ్వు ఆయన బయటికి రాకుండా ఉండాలి అని కోరుకో. నువ్వు ఆయన బయటికి వచ్చాడంటే బాంబులు పెడుతున్నాడు. అంటే ఈ సమాచారాన్ని ప్రజలకి పవన్ కళ్యాణ్ ఎక్కడ చేరేస్తాడో అన్న భయంతో ముందరే డిఫెన్స్లోకి వెళ్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అట్లా దాడులు చేస్తూ ఉన్నాడు. అందుకని ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఇప్పటికే గమనించారు. గమనించబట్టే 11 సీట్లకి పరిమితం చేశారు. ఈ 222 కోట్ల రూపాయలు కేవలం హెలికాప్టర్ల కోసం ఈ జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసిన విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అతను ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడో ఎలక్షన్లకు ముందర తెలీదు, ఇప్పుడు తెలుస్తున్నదే అందరూ తెలుసుకోవాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.